మహాయజ్ఞాలు జరుగుతాయి. యజ్ఞం అయిన తర్వాత భగవంతులకు ఊరేగింపు పల్లకి సేవ, రోజుకు వాహన సేవ ఉంటుంది. తర్వాత ఆధ్యాత్మిక ప్రవచనం, తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. అదేవిధంగా 26వ తారీఖు జన్మాష్టమి సందర్భంగా ఆ రోజు యజ్ఞం ఉంటుంది. ఈ యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకుని మన రాజమండ్రి చుట్టుపక్కల ఉన్నటువంటి హై స్కూళ్ళకి, కాలేజీకి అనేది కూడా ఆధ్యాత్మికమైనటువంటి పోటీలు నిర్వహించాము. వాళ్ళకి బహుమతులు ప్రదర్శన జరుగుతుంది. తర్వాత మధ్యాహ్నం 3 గంటలకి పుట్టుకొట్టే కార్యక్రమం కూడా జరుగుతుంది. తర్వాత సాయంత్రం 5:30కి తెప్పోత్సవం జరుగుతుంది. తర్వాత నైటు 10 గంటలకి రాధా గోపీనాథ్కి మహాభిషేకం, కుంభాభిషేకం జరుగుతుంది. ఆ తర్వాత ఆధ్యాత్మిక ప్రవచనం, ప్రసాద విధానాలు ఉన్నాయి. 27వ తారీఖుని ప్రభుత్వాల వారి కావాలన్న సందర్భంగా అన్నదానం జరుగుతాయి. కాబట్టి మేము ఇస్కాన్ అందరినీ కూడా ప్రజలందరూ కూడా ఆహ్వానించి రాధా గోపీనాథ్ యొక్క ఆశీర్వాదాన్ని పొందాలని, అందరూ దర్శనానికి వచ్చి భగవంతుని దర్శించుకుని భగవంతుని పొందాలని అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఇస్కాన్ రాజకీయ జన్మాష్టమి ఉత్సవానికి ప్రతి ఒక్కరు వచ్చి ఉత్సవంలో పాల్గొనగా ప్రార్థిస్తున్నాం. హరే డేట్ మళ్ళీ చెప్పండి సార్. బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతాయి. 19 నుంచి 26 జన్మాష్టమి. 27వ తారీఖున ఇతర ప్రభుత్వాల వారి యొక్క ఇస్కాన్ సంస్థాపక ఆచార్యుల వారి యొక్క ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆచార్యుల వారికి అభిషేకము, తర్వాత మహానదానం అక్కడితో బ్రహ్మోత్సవాలు ముగిస్తుంది. ముగ్గురు ఒకే వైపు పట్టుకున్నారు.